హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఇప్పుడే నవదీప్ నటించిన లవ్ మౌలి సినిమా చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. నవదీప్ చాలా కాలం తర్వాత గ్యాప్ తీసుకొని హీరోగా వస్తున్న మూవీ లవ్ మౌలి. ఈ సినిమా అమరేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. మరి కథ ఏంటో ఒకసారి చూసేద్దాం. మౌలి అనగా నవదీప్. అతను చిన్నప్పుడే అమ్మా నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోతారు. తాతయ్య దగ్గరే 14 ఏళ్ళు పెరుగుతాడు. ఆ తర్వాత తాతయ్య చనిపోవడంతో ఆ తర్వాత మౌలి తనకు ఇష్టం వచ్చినట్లు పెరుగుతాడు. ప్రపంచాన్ని పట్టించుకోకుండా తన లోకంలో తాను ఉంటాడు. అయితే మౌలి ఒక గొప్ప పెయింట్ ఆర్టిస్ట్. మేఘాల్లోనే తన రీసెర్చ్లో ఉంటూ అప్పుడప్పుడు పెయింట్ వేస్తూ ఉంటాడు. మౌలి వేసిన పెయింట్లను తన మేనేజర్ హారిక అమ్మి పెడుతూ ఉంటుంది. ఒకరోజు మౌలి ఒక అడవుల్లోకి వెళ్తాడు. అక్కడ ఒక అఘోరాని కలుస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ప్రేమ గురించి టాపిక్ రావడంతో నెగిటివ్ గా మాట్లాడతాడు మౌలి. దీంతో అఘోర పెయింట్ బ్రష్ ను సృష్టించి మౌలి దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. అనుకోకుండా మౌలి అతను వేసిన పెయింట్ ని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి అమ్మటంతో హారికతో గొడవై వెళ్ళిపోతుంది. అఘోర ఇచ్చిన బ్రష్ తో తనకు కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి పెయింట్ వేస్తూ ఉంటాడు. దీంతో ఆ పెయింట్ లోంచి నిజంగానే అమ్మాయి బయటకు వస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయితో కొన్ని విభేదాలు వచ్చాక నువ్వు కాదు అని మళ్ళీ ఇంకొక బొమ్మ గీస్తాడు. మళ్ళీ ఒక అమ్మాయి వస్తుంది. అలా ఎన్నో బొమ్మలు గీస్తాడు. అయితే ఇలా మౌలి ఎన్నిసార్లు పెయింట్ వేస్తాడు? అసలు మౌలి ప్రేమ అంటే ఏంటో తెలుసుకున్నాడా? మౌలి గర్ల్ ఫ్రెండ్ ఎవరు? ఆమెతో గొడవలు ఎందుకు వచ్చాయి? చివరకు మౌలికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక లవ్ మూవీ సాధారణ ప్రేమ కథ. ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ చేర్చి సరికొత్త కథనంతో తెరకెక్కించాడు. ఒక అమ్మాయి ప్రేమ అంటే ఏంటి, తనకి ఎలాంటి అమ్మాయి కావాలని ఎతికే ప్రయత్నంలో అతను ఏమి తెలుసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ సాగదీసినట్లుగా ఉన్నా ఇక సెకండ్ హాఫ్ లో అయితే అదిరిపోయింది. ఈ సినిమా కథకు, లొకేషన్స్ కు, మ్యూజిక్ కు అదిరిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా మొత్తం మేఘాలయాల్లో షూట్ చేశారు. ఈ సినిమా అక్కడైతేనే బాగుంటుందని స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. ఇక క్లైమాక్స్ అయితే ఆసక్తికరంగా ముగించారు. కొన్ని సన్నివేశాలు చూసుకుంటే చాలా చోట్ల ప్రేమ, పెళ్లి ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో చోట కనెక్ట్ అవుతుంది మూవీ. డైరెక్టర్ ప్రేమ అంటే ఏంటి అనేది తనకు నచ్చిన విధంగా చూపించాడు. డైరెక్టర్ కథ ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఇదేనా అనిపిస్తుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రమోషనల్లో చూపించినట్టు ఒక వైల్డ్ యానిమల్ లాగా ఫుల్ గడ్డంతో కనపడి తన నటనతో కూడా భావోద్వేగాన్ని పలికించాడు. నవదీప్ బాడీ కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ చిత్రంలో చిత్ర క్యారెక్టర్ చేసిన పంకూరి దివ్యాని అదరగొట్టిందనే చెప్పొచ్చు. మౌలి క్యారెక్టర్ కోరుకున్నట్టు వివిధ క్యారెక్టర్లో చిత్ర తన నటన రూపంతో కూడా మెప్పించింది. ఇక నిహారిగా నటించిన భవన సాగి ఒక మోడర్న్ మేనేజర్ పాత్రలో పర్వాలేదనిపించింది. ఇక మిగతా పాత్రలు మిర్చి హేమంత్, కిరణ్, శర్వ దత్త, అక్షయ్ గొర్రె తమ పాత్రలతో వాళ్ళు మెప్పించారు. ఇక ప్రత్యేక పాత్రలో రానా, దగ్గుబాటి, అఘోర పాత్రలో గెస్ట్ రిఫరెన్స్ ఇచ్చారు. అసలు రానా అని అంత తొందరగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. సాంకేతిక విభాగానికి వస్తే ఈ సినిమా చాలా లొకేషన్లో అద్భుతంగా సినిమాటోగ్రఫీ చూపించారు. ఇక సినిమాటోగ్రఫీ, కెమెరా విజువల్స్, మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక కథ పాతదే అయినా కూడా కథనం కొత్తగా చూపించాడు. దర్శకుడు అమరేంద్ర డైరెక్టర్ గా మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ సినిమా ప్రేమ గురించి, ప్రేమ అంటే ఏంటి, ఒక అబ్బాయి ప్రేమ గురించి ఏమి తెలుసుకున్నాడు అనేదే కథాంశంగా చూపించబడింది. మొత్తానికి ఈ సినిమా వన్ టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.